ఇందాకే నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని నెగిటివ్ కమెంట్స్ చేయడం జరిగింది. సో వెళ్ళి బావిలో దూకురా అని చెప్పేసి అనడం జరిగింది. ఆయన రాజకీయ చరిత్ర అంత లేదు, ఈయన వయసు నీకెందుకయ్యా, ఆయన ఎక్కడ దూకితే నీది నువ్వు చూసుకోక. అసలు బావిలో దూకనే మాట నీకెందుకు వచ్చింది? నువ్వు అనాల్సిన పనేముంది చంద్రబాబు నాయుడు గారిని? ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ, ఆయన హోదా ఎక్కడ, నీ హోదా ఎక్కడ, ఆయన రాజకీయ అనుభవం ఎక్కడ, నీ రాజకీయ అనుభవం ఎక్కడ? ఏ స్థాయి, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి సన్నివేశంలో అటువంటి మాట రావాల్సి వచ్చింది? బావిలో దూకరా అనే మాట. అదేదో నువ్వే దూకు, దేశానికి రాష్ట్రానికి పెడ వదులు దూకడం. సో వైసీపీ ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద దాడి చేశారు టీడీపీ వాళ్ళు. సో మేము కూడా ప్రతి దాడి ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తాం. దాడి చేశారో వీళ్ళు వెళ్ళి, ఇది తెలుసా? ప్రసన్న కుమార్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని ఏం మాట్లాడితే ఆ నాయకులు సభ్యులే కానీ, ఆ నాయకులు పార్టీ వాళ్ళే కానీ వెళ్ళి దాడి చేశారనేది తెలిసిందా? ఆయన ఒకళ్ళింటి మీద దాడి చేస్తే నువ్వు బాయిలో దూకు సావమంటమైంది. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దాని చుట్టుపక్కల ఇల్లు రెంట్కు తీసుకొని రెంట్కుంటున్నారు. ఇల్లు ఆయనదేననుకుని ఆ ఇల్లు నువ్వు కూలగొట్టావు కదా, మరి నిన్నదేంటో దూకమనాలా? కూలగొట్టావు కదా, నువ్వు మైనమ్మటినే కూలగొట్టావు కదా ఇల్లుని నిర్దాక్షిణ్యంగా. ఏంటి నీళ్ళల్లో కట్టుకున్నాడు, నీళ్ళల్లో కొట్టుకుపోయిద్ది ఆ ఇల్లు ఎవరిదో కట్టుకుంటే నీకేంటి బాధ? నీకెక్కడ కలిగింది నొప్పి? నేనేమన్నా హార్ట్ పెయిన్ వచ్చిందా లేదా బ్రెయిన్ పెయిన్ వచ్చిందా? ఎక్కడ పెయిన్ వచ్చి నువ్వు ఇల్లు కూలగొట్టావు ఆ రోజున? ఆయన అది నా సొంతం కాదు, నాకు సొంతంగా ఇక్కడ ఇల్లు లేదు, నేను రెంట్కుంటున్నాను, కాకపోతే నా సన్నిహితుడు ఇల్లు అది అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు కూడా విన్నావా? లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లే, ఈయన ఇక్కడ కట్టుకున్నాడు, నీళ్ళల్లో కట్టుకున్నాడు, నీళ్ళలో కూలిపోద్ది ఇల్లు. ఏది కూలిపోతే నీకెందుకయ్యా? నీ కూసాలు కదిలినప్పుడు నువ్వు మాట్లాడాలా. నీ కింద కూసాలు కదులుతున్నాయి కదా, అప్పుడు మాట్లాడాలి. అప్పుడు అలాగే ఇల్లును కూలగొట్టావు. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడు ప్రసన్న కుమార్ గారు? ఏ నాయకులను, ఇప్పుడు జనసేన నాయకులను ఏం మాట్లాడారు, లేదా బీజేపీ నాయకులను ఏం మాట్లాడారు, లేదా టీడీపీ నాయకులను ఏం మాట్లాడారు? ఎవరిని ఏమి మాట్లాడితే వాళ్ళు దాడికి దిగారు. నువ్వు చేస్తే ప్రతి దాడి చెయ్యి. నీ దాడి చేసే అవకాశం ప్రజలు ఇస్తే కదా నువ్వు ప్రతి దాడి చేయటానికి. నువ్వు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదనే దాడి చేసి ఇంటిని నేలమట్టం చేసిన గనుడివి నువ్వు. నిన్ను మర్చిపోయి ఇప్పుడు ప్రతి దాడి చేస్తారు, ఆ దాడి చేస్తారు, ఈ దాడి చేస్తారని నువ్వు మాట్లాడుతున్నావు. ఊరుకోవా. సో వైసీపీలో చూస్తూ ఉంటే ఒక సైడ్ నుండి లిక్కర్ స్కామ్ దాని మీద అరెస్టులు జరుగుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవైపు చూస్తూ దాడులు, ప్రతి దాడులు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఎలా ఉండబోతుందేమో తెలియదు కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకే కానీ అవతల ఎక్స్ పార్టీ నాయకులకే కానీ ఏమి ఇస్తే కాలం అదే తిరిగి ఆయనకి ఇస్తుంది. ఈయన ప్రజలకి ఇప్పుడు టీడీపీ కూటమి నాయకులు ఉన్నారు. ఈ కూటమి నాయకులకి ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఏమి ఇచ్చాడు అదే తిరిగి కాలం ఇస్తుంది తనకి. ఇంకా దీనిట్లో మాట్లాడుకునేదేముంది? మాట్లాడుకునేది ఏమీ లేదు ఇక్కడ. అక్కడ రెడ్ బుక్ లేదు, ఇక్కడ నువ్వు యాప్ లేదు, ఏమీ లేవు. యాప్లు రెడీ చేసుకుంటావో ఏం రెడీ చేసుకుంటావో చేసుకో. ఒకవేళ అటువంటి యాప్లు ఏమైనా రెడీ చేసుకుంటే కర్మచాలక నీ నాయకుల మీదనే, నీ చేతి కింద నీ చేతి నీళ్ళు తాగే వాళ్ళ మీదనే బోలెడని కేసులు వస్తాయి. తలబట్టుకుంటావు. అప్పుడు నువ్వు ప్రజలకి సేవ చేయవు, ప్రజలను పట్టించుకోవు, వీళ్ళని ఎలా కాపాడుకోవాలో తలబట్టుకుంటావు. అటువంటి నాయకులు ఉన్నారు నీ దగ్గర, అటువంటి చేతి నీళ్ళు తాగిన ఉన్నారు నీ దగ్గర. ఇవన్నీ మరచి నువ్వేమో మాట్లాడతావు ఏంటండి జగన్ రెడ్డి గారు? సో ఫైనల్లీ చెప్పండి, వచ్చే ఎలక్షన్స్లో వైసీపీ అయితే మాత్రం రాకపోవచ్చు బహుశా. ఎందుకనంటే ఇంతకు ముందులో ఆయన చేసినటువంటి 3 రాజధానులు పనే కానీ, పెంచిన రేట్లే కానీ, ప్రజలను పెట్టిన ఇబ్బందులే కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకున్న సఫరే కానీ, వీటికన్నిటికి ప్రతికూలంగా చెప్పేది ఏంటంటే ఈసారి వైసీపీ రావడం కష్టమే. ఇక అదృష్టం బాగుండి వచ్చిందంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా మడిచి ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. ఒక 5 ఏళ్ళు ఇచ్చినందుకే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగి ఎంబడిపడి అడిగినందుకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మడిచి సంకలో పెట్టుకున్నటువంటి అంతటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఎంచుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వులు ఎక్కడ మింగేస్తాడో వాళ్ళకి తెలిసి
గెలిపించుకొని సీఎంగా ఎన్నుకుంటారో, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాయకుడిగా ఎన్నుకుంటారో వాళ్ళ ఇష్టం.